వేదిక టీవీకి స్వాగతం. వేదిక టీవీ ప్రేక్షకులందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, భోగి మంటలు, పిండి వంటలు, మొత్తంగా చెప్పాలంటే పచ్చటి పల్లెటూళ్ళలో పాడి పంటలు, రైతుల ఇళ్లలో అంబరాన్నంటే సంబురాలు. అందుకే దేశంలోని ఏ మూలన ఉన్నా సంక్రాంతి అనంగానే అమ్మ గుర్తొచ్చేస్తుంది. సంక్రాంతి అనంగానే పుట్టిన ఊరు గుర్తొస్తుంది. సంక్రాంతి అనంగానే మన ఊరు మట్టి పరిమళం మనల్ని ఊరిస్తుంది, ఆనంద పరవశంలో ఓలలాడిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి పండుగ. పట్టు పరికిణీలతో ఆడపిల్లల సందడి పండుగకి ఆనందాన్నిస్తుంది. పండుగ నెల రోజుల ముందే ప్రారంభమవుతుంది. నెల రోజుల ముందు నుంచే ఇంటి ముంగిట్లో సంక్రాంతి చుక్కల ముగ్గులు, రంగురంగుల రంగవల్లులు అలరిస్తాయి. సంక్రాంతి పండుగ భోగితో మొదలై కనుమతో ముగుస్తుంది. పండుగ 3 రోజులు ప్రతి ఇంట ఆనందాలు వెల్లివిరుస్తాయి. భోగి, సంక్రాంతి, కనుమ. ఈ ఏడాది 14 భోగి, 15 సంక్రాంతి, 16 కనుమ పండుగలు వచ్చాయి. భోగి రోజున తెల్లవారుజామునే భోగి మంటలతో పండుగ ప్రారంభమవుతుంది. భోగి పండుగ బ్రహ్మ ముహూర్తంలో స్నానం ఆచరించాలంటారు. భోగి మంటలు వేసి ఆ తర్వాత అదే భోగి మంటలపై వేడి నీళ్లు కాచి పిల్ల పాపలు, పెద్దలు నువ్వుల నూనె లేదా నువ్వుల పిండితో తలస్నానం చేసి గోదా కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత సూర్యారాధన చేస్తారు. ఈ రోజున గోదాదేవి విష్ణుమూర్తిలో ఐక్యమైన రోజుగా భావిస్తారు. ఆమెకు భోగం వచ్చిన రోజు కనుక అది భోగి రోజు అయ్యింది. అందుకే అవివాహిత యువతులు గోదా కళ్యాణం తిలకించి అక్షింతలు చల్లుకుంటే మంచి సహచరుడు లభిస్తాడని నమ్మకం. గోదాదేవి రచించిన తిరుప్పవై పాసురాలు లేదా రుక్మిణి కళ్యాణం వంటివి పఠిస్తే మంచిది. పిల్లలకు భోగి పళ్ళు పోయడం కూడా ఈ పండుగ ప్రత్యేకత. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేదిక టీవీ.